హలో హాయ్ అండి, ఫ్యామిలీ స్టార్ కిచెన్కి స్వాగతం. ఈరోజు కొబ్బరి ఉండలు ఎలా చేసుకుందాం చూద్దాము. నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. 2 కొబ్బరికాయలని ఇలా పగలగొట్టిన. ఇది ముదురు కొబ్బరితో చేసుకోవడం వలన ఇది కొబ్బరి ఉండలు బాగా వస్తాయి. ఈ కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకున్నాము. ఈ ముక్కలు చేసుకున్నటువంటి ఇంత పెద్ద ముక్కలుగా ఉండకూడదండి. ఈ ముక్కల్ని తురుముకోవాలి, లేకపోతే చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీకైనా పట్టాలి. నేనైతే ముక్కల్ని మిక్సీకి పట్టి మిక్సీలో గ్రైండ్ చేశాను. చూడండి ఎంత చిన్న ముక్కలు చేశానో. ఇలా చేయటం వలన ఇది మిక్సీలో ఇలా చేయటం వలన చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా వచ్చాయి. కొంచెం బాగా పేస్ట్ చేసేయకూడదు, కొంచెం బరక్గా చేసుకోవాలి. ఇందులో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లానికి ఇది స్వీట్ కోసం బెల్లాన్ని మనం యూస్ చేస్తున్నాము, షుగర్ అవసరం లేదు. ఈ బెల్లము 1 కప్పు తీసుకున్నాను. 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు బెల్లం అన్నమాట. ఈ బెల్లాన్ని ముందుగా ఒక ప్యాన్లో వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. లైట్గా తీగ పాకం వచ్చే వరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లాగా చేయటం వల్ల లైట్గా తీగ పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనము అంటే మిక్సీకి పట్టినటువంటి కొబ్బరిని నేను 2 కప్పులు ఇందులో వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకంలో ఈ కొబ్బరి బాగా కలిసిపోవాలి. 2 to 3 minutes వరకు బాగా కలిపి మూత పెట్టాల్సిన అవసరం, కలిపిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం 1/2 స్పూను ఇలాచి పౌడర్ని వేసుకున్నాను. స్మెల్ బాగుంటుందని, నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. చూడండి, ఇట్లా బాగా దగ్గరికి వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని వేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. చూడండి, కలర్ కూడా మారిపోయింది కదా. ఇందాక వైట్గా ఉంది, ఇప్పుడు బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం పాకం బాగా వచ్చిందో లేదో చూసుకోవడానికి టెస్ట్ చేయాలి. చేస్తే ఉండవక్కడితే ఇది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. నాకైతే కరెక్ట్గా కొబ్బరి ఉండలు చేసుకోవటానికి బ్యాటర్ని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ను ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా వాటిని ఉండలుగా చేసుకోవాలి. కొబ్బరి ఉండలను ఈ విధంగా చేసుకోవాలి. జ్యూసీగా ఎలా ఉన్నాయో చూడండి. ఈ కొబ్బరి ఉండలు చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చాలా బాగా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఒకసారి చేసి మీరు కూడా చూడండి. ఈ విధంగా బ్రౌన్గా చూడండి, కొబ్బరి ఉండలు ఎంత బాగా రెడీ అయిపోయాయి. చిన్న 2 కొబ్బరికాయలతో చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ స్టార్ కిచెన్.